ఈ రేగుపళ్ళు చూడగానే నోటికైతే తినాలనిపించి దగ్గరికి వెళ్ళి చూస్తే చూడండి, సగం కాయలు పచ్చిగా ఉన్నాయి. మిగతా సగంలో ఏమో బాగా నలిగిపోయిన కాయలైతే ఉన్నాయి. ఎక్కడో కొన్ని కాయలు బాగున్నాయి. టేస్ట్ ఎలాగుంటాయా అని ఎక్కువైతే తీసుకోలేదు. ఆ చిన్న గ్లాస్ వచ్చి 20 రూపీస్ అంట. ఆ గ్లాస్ వేరటానికే చాలా టైం పట్టింది నాకు. అసలు ఈ రేగిపళ్ళు చూడంగానే నా చిన్ననాటి రోజులైతే బాగా గుర్తొస్తాయి. మా వీధి నుంచి 4 వీధుల అవతల ఒక పెద్ద చెట్టు ఉండేది, రేగిపండు చెట్టు. నాకు అక్కడికి వెళ్ళాలంటే చాలా భయం, పాములై ఉంటాయేమోనని. మా తమ్ముడినైతే తీసుకొని వెళ్ళేదాన్ని. వాడైతే దులిపేవాడు. అన్ని కాయల్లోనూ ఒక్క పురుగు కనిపించేది కాదండి, అంత బాగుండేవి. టేస్ట్ కూడా చాలా బాగుండేయండి కాయలు. ఇప్పుడు కాయలైతే తినేదాకా కూడా వాటి రుచి ఎలా ఉందో కూడా చెప్పలేము. ఇతన్ని అడిగితే ఎక్కడి నుంచి వస్తాయంటే మధ్యప్రదేశ్ నుంచి వస్తాయంటండి ఇవి. బస్తా రేగిపళ్ళు వచ్చి 4000 పెట్టి కొన్నారంటండి వీళ్ళు. అయినా కూడా టేస్ట్ మట్టికి ఆ రోజుల్లో ఉండే రేగిపళ్ళు టేస్ట్ అయితే రావట్లేదు. ఆ రోజుల్లో అయితే ఊరికే వచ్చే ఈరోజు డబ్బులు పోసుకొని కొనుక్కుంటున్నాం.